కోటి కాంతులతో శివుడు ఎంత బాగా కనిపిస్తున్నారంటే చుట్టూరు ఎటు చూసినా చీకటి. ఇంత చీకటిలో దీపాలతో వెలిగిస్తే వావ్! పొద్దున 3 నుంచి 3 అయింది, చూసేసరికి 9 అయిందనమాట. అంటే అక్కడ అవి ఇవి చూసి మొత్తం ప్రదర్శనలు చేసి ఎంత బాగా కనిపిస్తుందంటే అందరూ ఎంత బాగా చేస్తున్నారో. తలార స్నానం చేసి అలా దీపం వదిలేస్తే నీళ్ళల్లో ఆ నీటిలో వావ్, సూపర్ కదా. తర్వాత ప్రశాంతంగా శివుడి ముందే పూజ చేసుకుంటే ఉసిరి చెట్టు కింద చేస్తే చాలా మంచిది. నేను అక్కడే చేశాను. చాలామంది ఆల్మోస్ట్ అక్కడే చేస్తున్నారు. తెల్లవారుజామున కదా, అంత చీకటి ప్లస్ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. అయినా కానీ చూడండి, భక్తులు కొన్ని వేల లక్షల్లో వచ్చారనమాట. ఇంకా మేము తిరిగి వెళ్ళేటప్పుడు అప్పుడే వస్తున్నారు చాలామంది. ఏం పర్వాలేదు, ఇంకా కొంతమందిని మిగిలి ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈరోజు సాయంత్రం 7 లోపే చేసుకోవాలి. 7 తర్వాత కాదు, 7 లోపు చేసుకోండి ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే. నాకైతే చాలా ప్రశాంతంగా ఇంతమంది ఉన్నా కానీ ప్రశాంతంగా గడిచిపోయింది రోజంతా కదలే. పొద్దున్నే 3కే వెళ్ళాం కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఉంది. ముత్యాలు వెళ్ళాము. మీరు ఎక్కడికి వెళ్ళారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ముత్యాలు వెళ్ళాము. ప్రతి సంవత్సరం ముత్యాలే వెళ్తాం మేము. చాలా మట్టుకి అందరూ యాదాద్రి వెళ్తారు. నేను వీటి కోసం సాయంత్రమే నైట్ అన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట. ప్రతి ఒక్కటి ఏది మిస్ కాకుండా, మిస్ అవుతానని భయం వేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కొంచెం నూనె పోసి తర్వాత ఒత్తుల్లో మా అబ్బాయి, నేను, మా ఆయన కాబట్టి 3 దీపాలు చాలు. సో మొత్తం నెయ్యిలోనే ముంచేసాను. సో లైక్ చేయండి ఫ్రెండ్స్. ముత్యాల వెళ్ళి అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత కోట్లింగాలకు వచ్చాము. మాకు కోట్లింగాలకి మా ఇంటికి, ముత్యాలకి మా ఇంటికి మధ్యలోనే ఉంటుంది అన్నమాట కోట్లింగాలు. మాకు చాలా దగ్గర. కాకపోతే ఎప్పుడు వెళ్ళము, కేవలం కార్తీక పౌర్ణమి రోజే వెళ్తాము. ఇప్పుడు కొంచెం దగ్గర నుంచి చూసే, ఇప్పుడు గుడులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ దాకా వచ్చి వెళ్ళేది, దీపారాధన చేసుకొని వెళ్ళేది. కానీ ఈసారి మాత్రానికి లోపలికి వచ్చాను. ఎంత బాగున్నారు కదా శివుడు. ధ్యానంలో మునిగిపోయి ఉన్నట్టున్నారు కదా. కోట్లింగాలు చూడండి ఎంత బాగున్నాయి. మనం శాంతిగా చేసుకున్నాను పూజ కూడా ఇక్కడ. చాలా బాగా చేసుకున్నాను. చాలామంది వచ్చారు ఇక్కడికి కూడా. అప్పటికే టైం తెల్లారిపోయింది. ముత్యాల్లోనే తెల్లారింది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొంచెం తెల్లారిపోయింది. అయినా కానీ పర్వాలేదు. ఈరోజు సాయంత్రం వరకు ఉంది కదా, 7 వరకు ఇక్కడ కోట్లింగాల దగ్గర ఇంకా పూజ చేసుకొని మళ్ళీ సాయంత్రం
మా ఇంటి దగ్గరలోనే ఒకటి ఉంది చిన్నది గుడి, అక్కడికి వెళ్తాము అందరం కలిసి. రాయి మీద శివుడిది పెట్టాలని ట్రై చేశాను, లాస్ట్ సక్సెస్ అయింది. ఎంతమంది చాలా పాపం పిల్లలకి నిద్ర జరిపిందో లేదో కానీ పిల్లలు కూడా వచ్చారు, ముసలోళ్ళు వచ్చారు. కోట్లింగాలు అంటే ఇలాగే ఉండిద్ది అనమాట. మాకు దగ్గరే, చాలా అంటే చాలా దగ్గర. సో మీకు కుదిరినప్పుడు ఫ్రెండ్స్ ముత్యాలు వచ్చి కోట్లింగాలకి రండి, చాలా మంచిది దర్శనం చేసుకుంటే. ఇక్కడ శివుడు కొలువై ఉంటారు అని చెప్తారు. మన పెద్దవాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చిలకల్లో ఉన్నారా? అక్కడ ఎక్కడ బట్టలు మార్చుకున్నారా? చీరా నిలబడేది ఇది వీడియో స్వామి ఎంతమంది పెట్టాడు కొద్దిగా ఏం కాదు. సంజయ్ గారు ఏమీ కాదు కానీ ఈ మాత్రం వచ్చింది లేదా ఆయన తనే తీసుకెళ్తారు. పౌర్ణానికి ఎప్పుడు వస్తారు? ఒకసారి కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు వచ్చి సారండి. తిరుపతి అయితే మా వారు నెల నెల తీసుకెళ్తారండి. ఆయనకు అంత ఇష్టం ఆ విష్ణుమూర్తి అంటే మా వారు. వాడు అక్కడ ఎక్కుతున్నారు.